మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ సక్రమ కేసుల అక్రమ కేసుల. ఆంధ్రప్రదేశ్ మండలిలో కేసులపై రగడ నడిచింది. ఇవాళ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రాష్ట్రంలో 1,00,000కు పైగా కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. కొందరు తప్పు చేయకపోయినా వివిధ కేసుల్లో జైల్లో ఉండాల్సి వస్తోందన్నారు. వాళ్ళు జైల్లో ఉన్న సమయాన్ని ఎలా తిరిగి ఇవ్వగలమన్నారు. కొందరు విద్యార్థులపై కేసులు నమోదు కావడంతో పాస్పోర్ట్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసుల వల్ల సామాన్యుల జీవితాలు తారుమారవుతున్నాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పెట్టిన కేసుల సంఖ్యని కూడా చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. దీనికి హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైన కేసులు పెట్టారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టలేదన్నారు. వైసీపీ హయాంలో తమపై పెట్టిన అక్రమ కేసుల్ని రద్దు చేయాలని 3,000 మందికి పైగా తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు హోంమంత్రి అనిత. ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. అధ్యక్ష, ఇప్పుడు సిపిఎస్ కేసెస్ సంబంధించి మా దగ్గరకు వచ్చినవి 149 కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష. దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి 119 కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్ 20 ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ 7 ఉన్నాయి. అంటే 80% సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో 80% కేసులు ఎత్తివేయబడినవి. మిగతా కేసులు కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతున్నా ఇప్పటికీ గత ప్రభుత్వం అని మాట్లాడడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప మరొకటి చేయడం లేదన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని దీనికి నిరసనగా వాకౌట్ చేసినట్టు తెలిపారు బొత్స సత్యనారాయణ. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాకిస్ట్కి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానాలు ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ ఎమ్మెల్సీ నాగబాబు చెప్పినట్టు 1,00,000కు పైగా కేసులు ఏపీలో పెండింగ్లో ఉన్నాయా? వాటిలో ఉంటే అక్రమ కేసులు ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఎలా నమోదయ్యాయి? ఇలాంటి కేసులపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న దానిపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రైట్, ఈ అంశమైన బిగ్ టీవీ డిబేట్ కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు అండ్ వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం గారు కొద్దిసేపట్లో మనకు లైవ్లో జాయిన్ అవుతారు. సో నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి రాజేష్ గారు. రామకృష్ణ గారు, ఏపీలో దాదాపుగా 1,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయనేది ఇవాళ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు మాట్లాడారు శాసన మండలిలో. సో నిజంగా మరి 1,00,000 కేసుల్లో అక్రమ కేసులు ఎన్ని ఉన్నాయి, సక్రమ కేసులు ఎన్ని ఉన్నాయి? చాలా వరకు ఆ కేసుల వల్ల యువకులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోతే వాళ్ళ ఇప్పుడు కేసులో అనుభవిస్తున్న జీవితాన్ని లేకపోతే జైళ్లలో అనుభవించిన జీవితాన్ని తిరిగి మనం ఇవ్వలేం కదా అనేది వాళ్ళ నాగబాబు ప్రస్తావించినటువంటి అంశం. రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, మీకు అలాగే యేసురత్నం గారికి, ఎమ్మెల్సీ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకి. మరి వాళ్ళ నాగబాబు గారు బహుశా తొలిసారి
ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసన మండలిలో ఆయన యొక్క గళం ఇప్పినట్టున్నారు. అవును, ఫస్ట్ టైం అండి వాళ్ళ. ఫస్ట్ టైం. ఎస్. సో ఆయన మాట్లాడింది కేసుల పైన మాట్లాడారు. చాలా మంచి సబ్జెక్టే మాట్లాడారు. 1,00,000కు పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పారు. అంటే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసుల గురించి ఆయన మాట్లాడారని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం 15 నెలలకు ముందు 2014, 2019, 2024 మధ్య ఆ ప్రభుత్వాన్ని కేసుల ప్రభుత్వం అనే అనాల. మాట్లాడితే కేసు, నడిస్తే కేసు అన్నట్టుగా ప్రతి దానికి, ప్రతి ఒక్కళ్ళ మీద అయిన దానికి కాని దానికి అక్రమ కేసులు పెట్టినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. పొంగనూరులో కూడా ప్రవేశించకుండా అటు నుంచి అంటే పంపించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన జాతీయ నాయకుడు, 4 సార్లు, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదవి వచ్చిన తర్వాత కన్ను మిన్ను కానరాల. విధ్వంసంతో, ప్రజావేదిక కోల్చడంతో ఆయన యొక్క పరిపాలన ప్రారంభమైంది. కానీ రామకృష్ణ గారు, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చి 16 నెలలు అవుతున్నా కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కేవలం ఒక రాజకీయంగా విమర్శలు తప్పించి ఏ రకమైనటువంటి పరిపాలన కావచ్చు, ఏ రకమైనటువంటి ప్రగతిని కూటమి ప్రభుత్వం సాధించలేకపోతుంది, ప్రజలకు అందించలేకపోతున్నది. వాళ్ళ బొత్స సత్యనారాయణ ఆ మాట చెప్పి వాకౌట్ చేశారు ఆ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అసలు కేసులు నిజంగా వాళ్ళు చేసినటువంటి అక్రమాల గురించి మాట్లాడాలా, కేసులు పెట్టాలా అని చెప్పానంటే ఇవాళ ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట ఉండటానికి వీల్లేదండి. అంత దుర్మార్గమైనటువంటి, అంత రాక్షసమైనటువంటి పరిపాలన వాళ్ళు చేశారు. అందుకనే వాళ్ళకు 11 సీట్లే ఇచ్చారు. ఆ 11 కూడా రాకూడదు. మీరు వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ చూస్తే అవి కూడా వచ్చేవి కాదు. అంత ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళు కొనసాగించడం అనేటటువంటి జరిగింది. సిపిఎస్ ఉద్యోగులు ఆ రోజున ఇప్పుడే మీరు ఒక బయట కూడా చూపించారు. స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యమాలు చేసుకునేటటువంటి అవకాశం లేదు. ఇవాళ కూటమి పరిపాలనలో సిపిఎస్ ఉద్యోగులు 2003 డిఎస్సి వాళ్ళు కానీ, జనరల్ సిపిఎస్ వాళ్ళు కానీ దర్జాగా, హుందాగా, స్వేచ్ఛగా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకున్నారు. ఆ ధర్నాలకి నేను కూడా పోయా. చాలా మంది ఉపాధ్యాయులు, అనేక మంది వర్గాల వారు, నిన్నగాక మొన్న వైసీపీ పనికి మాలినటువంటి 17 PPP మోడల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయబోతోందని చెప్పని వాళ్ళు కూడాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొడవ చేసుకున్నారు. అనేకమైనటువంటి అబద్ధాలు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఆడారు. వాళ్ళ మీద ఏమైనా అక్రమ కేసులు బనాయించారు. రామకృష్ణ మీరు చెప్తున్నారు, మీరు బిగినింగ్ లో చెప్పారు గతంలో, అంటే కూటమి ప్రభుత్వం కంటే ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. సార్ ఒక్క మాట అండి, ఈ ఒక్క మాట చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా ఎవరి మీద కేసులు పెట్టలేదు. దుర్మార్గం ఏంటంటే ఇవాళ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు, ఆయన వయసు ఎంతండి? 70 సంవత్సరాలు. ఆయన మీద రేప్ కేసు పెట్టారు. సిగ్గు సెరు ఉందండి ఆ ప్రభుత్వానికి. ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి పైన ఎవడన్నా రేప్ కేసు పెట్టుకుంటారండి? ఆయన ఆ రోజు ఆ మాట చెప్పి చాలా బాధపడ్డాడు. ఆయన ఏంటి నా మీద రేప్ కేసు పెట్టడం ఏంటని చెప్పండి. అంటే ఎవరు ఏమిటి అనేటటువంటి చూడటం కాదు. చంద్రబాబు నాయుడు మీద అట్లా పెట్టారు కదా. ఎఫ్ఐఆర్ లో కూడా లేకుండా ఆయన పేరు, నంద్యాలలో ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు మనం చూసాం కదా. ఎందుకని ఇవాళ కూటమికి ప్రజల నుంచి అటువంటి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది అని చెప్పారంటే వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు,
వీళ్ళు చేసినటువంటి మాఫియాలు, వీళ్ళు చేసినటువంటి హత్యాకాండ, వీళ్ళ హయాంలో జరిగినటువంటి రేపులు అన్ని ఇన్ని కావండి. వీళ్ళ హయాంలో రాష్ట్రము ఎంత నాశనం కావాలో అంత నాశనం అయింది. అందుకనే వాళ్ళని ఎట్లా పడేశారని చెప్పనంటే దాదాపు 1 కిలోమీటర్ లోతును పాతి పెట్టారు వైసీపీ ప్రభుత్వాన్ని. అంటే దానికి కేసులే కారణం అంటారా? ఇటువంటి అక్రమంగా పెట్టిన కేసులే కారణం అని మీరు అంటున్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు వైసీపీని పాతి పెట్టారని చెప్తున్నారు కదా, అంటే ఇటువంటి కేసులు వాటికి దానిగా ఎఫెక్ట్ చూపించాయా? ఎస్, వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసుల వల్లే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మేము 15 నెలలే అయింది మేము వచ్చి. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఎన్ని మాఫియాలు చేసింది? ఈ 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు ఎందుకని వీళ్ళు అప్పు చేశారు? ఏమిటి కథ? ఇవన్నీ కూడా పరిశీలించడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఏ ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవటానికే టైం పడుతుంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇందాక సిపిఎస్ ఇవాళ స్వేచ్ఛగా అందరూ మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉందండి, మనం గుర్తుపెట్టుకోవాలా. అంతకుముందు భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవటానికి వీల్లేని పరిస్థితి. ఒక స్టాఫ్ రూమ్ లో, ఒక స్కూల్లో స్టాఫ్ రూమ్ లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. బజార్లో ఏ 10 మంది కనపడ్డా కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఎవరు చూస్తారో, ఎవరు తొంగి చూస్తారో, ఎవరు కేసులు పెడతారో అనేటటువంటి పరిస్థితి. ఎవరి పొలం ఎలా పోతుందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మా ఇంటి కూడా వచ్చారు, ఎంకరేజ్మెంట్ చేశామని చెప్పని. దాదాపు 100 గజాలు నువ్వు ఎంకరేజ్మెంట్ చేసావని చెప్పి మా ఇంటి మీద కూడా పడ్డారు. నాకు అర్థం కాల. నేను ఇల్లు కానీ రామకృష్ణ గారు ఇందాక అంటే బిగినింగ్ లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కంటే ముందు వైసీపీ ప్రభుత్వం మొత్తం కేసుల ప్రభుత్వంగా మీరు ఇందాక అభివర్ణించారు స్టార్టింగ్ బిగినింగ్ లో. అంటే కేసులు ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం పైన పూర్తిగా అసత్య ప్రచారం చేస్తే తప్పించి కేసు ఎవరిపైన వారిపైన పడితే ఏదో కారణం చేస్తే కేసు పెట్టడానికి ఆస్కారం ఉండదు కదా ఏ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం కేసు సమాచారంతో పక్క ఆధారాలతో కేసులు పెడతాయి. రాజేష్ గారు అట్లా పెట్టలేదు అంటున్నా నేను. అసలు ఉద్యోగస్తులు మాట్లాడితే ఉద్యోగస్తుల మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? దాదాపు ఇందాక చెప్పారు కదా, 149 కేసులు సిపిఎస్ వాళ్ళ మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? దాదాపు 119 కేసులు తీసేసామని చెప్పారు. ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఆయన దొరగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల లోపల నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా చెప్పలేదా? గుండె మీద చేసుకొని చెప్పమానండి. 196 సార్లు చెప్పాడు అన్నమాట. ఎందుకు రద్దు చేయలేదని చెప్పని వీళ్ళు అడిగారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనేటటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. అందుకని సిపిఎస్ వాళ్ళ మీద పెట్టారు. ఉద్యోగస్తులు పిఆర్సీ మీద ధర్నా చేస్తే వాళ్ళ మీద పెట్టారు. మాకు పెన్షన్ కావాలని చెప్పారంటే వాళ్ళ మీద పెట్టారు. పెన్షనర్స్లు అడిషనల్ క్వాంటమ్ కావాలని చెప్పారంటే వాళ్ళ మీద పెట్టారు. మాకు అధిక ధరలు కావాలని చెప్పారంటే రైతుల మీద పెట్టారు. విద్యార్థులు మాకు ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలని చెప్పారంటే వాళ్ళ మీద పెట్టారు. అన్నిటికంటే కారణంగా మరీ ముఖ్యంగా దుర్మార్గంగా అమరావతి రైతులు మీకు తెలుసు కదా, ఎవ్వరు ఇంతవరకు కని విని ఎరుగునటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అమరావతి మహిళల మీద గుద్దారండి, కేసులు పెట్టారు అమరావతి రైతుల మీద. నమస్తే యేసరత్న గారు, ఇవాళ మీరు మండలిలో మాట్లాడారు. సో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రాష్ట్రంలో 1,00,000కు పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి, దాంతో చాలా వరకు యువత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు అనేది సరైన ఒక మంచి అంశాన్ని తీసుకున్నారనేది అందరూ చెప్తున్నారు. కానీ నిజంగా 1,00,000 కేసుల్లో మొత్తం అక్రమ కేసులే ఉన్నాయి. ఎటువంటి పోస్టులు పెట్టినా, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా, లేదంటే ప్రభుత్వం గురించి ఏదన్నా చిన్న సద్విమర్శ చేసినా కూడా మొత్తం కేసులు పెట్టి వాళ్ళను యువతనంతా ఇబ్బందులు పెట్టే రకంగా గత ప్రభుత్వంలో జరిగిందనేదే వాళ్ళ కూటమి నాయకులు ఎవరు మాట్లాడినా అదే వర్షన్గా మాట్లాడుతున్నారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారాలండి. ఇది గౌరవ శాసన మండలి సభ్యులు నాగబాబు గారు చాలా చక్కగా ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తెలిసేసి ఎక్కడ కూడా రాజకీయ ఇది కనిపించలేదు. హలో, వింటున్నాం చెప్పండి. ఎక్కడ కూడా నేను కూడా తెలుసుకున్నాగా నేను ఒకటే అడిగాను, ఏదైతే
యేసరత్నం గారు, మీ ఆడియో క్లారిటీగా లేదండి, కొంచెం క్లియర్గా మాట్లాడండి. అంటే హలో హలో ఎస్ మాట్లాడండి, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తున్నా. 2019 నుంచి 2024 వరకు అని అడిగారండి. చాలా సంతోషం. అయితే నేనే దానికి యాడ్ చేసింది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. మరి ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా యువతని ఇబ్బంది పెట్టారు, అది ఇదనే ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు యువతని ఇబ్బంది పెట్టినా, రైతులను ఇబ్బంది పెట్టినా, లేకపోతే సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టినా, ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాత టిల్ టుడే ఎవరు ఇబ్బంది పడ్డా కానీ చాలా మంది అమాయకులు వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయనే ఉద్దేశంతో నాగబాబు గారు మాట్లాడిన దాన్ని నేను సమర్థిస్తూ ఓకే నేను సమర్థిస్తూ ఇది యాడ్ చేశాను అంతే. ఇది నేను మొట్టమొదట థ్యాంక్స్ టు నాగబాబు గారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే 19 నుంచి 24 వరకు అన్నారు. నేను అన్నది ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉంది ఆటోమేటిక్గా. అందుకనే వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో 1,00,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు అనేది అర్థం వచ్చేస్తుంది. అర్థం వచ్చింది. నేననేది ఏంటంటే దీని రాజకీయ కోణంలో చూడకుండా మరి ఈ రోజు టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఈ రోజున కూడా మరి ఎంతో మంది ఈ ఇబ్బందులకు గురయ్యి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలకు అయితేనేమి, ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితేనేమి, మరి ప్రతి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు అయితేనేమి, సమాజంలో కాస్త గౌరవంగా తిరిగే వాళ్ళు అయితే అందరూ కూడా చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నాగబాబు గారు మరి చాలా మంచి సబ్జెక్ట్ ఎత్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు చేసినా కానీ తప్పే. నేను క్లియర్గా చెప్పాను. మా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు మంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ పోలీసు వ్యవస్థ దాని సిద్ధాంతాలు మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్స్ జాగ్రత్తగా ఉన్నట్టయితే, వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్ చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి జరిగే అవకాశాలు లేదు. మీరు నాగబాబు గారికి థ్యాంక్స్ చెబుతున్నారు, ఒక మంచి ఇష్యూ ఎత్తుకున్నారని చెప్తున్నారు, ఆయన వ్యాఖ్యలతో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏకీభవిస్తున్నారని చెప్తున్నారు. అంటే డెఫినెట్గా 2019 నుంచి 24 వరకు చాలా వరకు అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులతో యువత ఇవాళ ఇబ్బంది పడుతున్నారనే మాట మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఎప్పుడు ఎవరు చేసినా 1924లో చేసినా, prior to 14-19 చేసినా, 14 కంటే ముందు చేసినా, ఎవరు చేసినా సబ్జెక్ట్ అది వచ్చింది కాబట్టి 1924 అన్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇది ఎప్పుడు కూడా మరి అణగారిన వర్గాలను తొక్కటానికో ఉన్నత వర్గాలు చేసే పనిలో ఇప్పుడు కాదు, కొన్ని తరాల నుంచి ఉన్నదే అది దాన్ని ఎవరు రూపుమాపలేరు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఏంటంటే 1924 అన్నారు కాబట్టి నేను 24 కాదు, ఈ మిగతా ఈ 1.5 year కూడా యాడ్ చేయమని నేను చేశాను. అప్పుడు వీళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. ఎప్పుడు నేను ఒకటేనండి, ఒక విధంగా మెసేజ్ టు మై పీపుల్, మై కొలీగ్స్, పోలీస్ ఆఫీసర్స్. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని. నేను వాళ్ళకి మెసేజ్ ఏంటంటే, మనము ఒక ప్రమాణం చేసేసి వచ్చాము. మనకు పార్టీలతో సంబంధాలు లేవు, కులాలతో సంబంధాలు లేవు, మతాలతో సంబంధాలు లేవు, వ్యక్తులతో మన వాళ్ళ రక్షణ, ప్రజారక్షణే మన బాధ్యత. ఏదైనా వస్తాడు, నాకు గిట్టనోడి మీద నేను కేసు కట్టమంటాను, కట్టాల్సిన అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసుది. ఆ పోలీసు ఇప్పుడు ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే పొలిటీషియన్ నిందించేదానికంటే కూడా పోలీస్ ఆఫీసర్ని చట్ట ప్రకారం ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలా. గతంలో 40 ఏళ్ల క్రితం మేము పోలీసులు జాయిన్ అయిన రోజుల్లో ఇలా ఉండేది కాదండి. చెప్పినా కానీ ఒక మంత్రి స్థాయిలో చెప్పినా కానీ నాకు బాగా గుర్తుంది సార్, ఇది చేయటానికి వీలు పడదు సార్. ఏదన్నా ఉంటే ఏంటంటే చిన్న కేసుల్లో కొంచెం చూడండి, ఇప్పుడు వదిలిపెట్టండి, రేపు వచ్చి తీసుకెళ్ళొస్తాడు, మంచోడు, సమాజంలో మంచి పేరుందని ఇట్లాంటి రికమెండేషన్లే. కానీ నేను వాడు మర్డర్ చేసి వచ్చాడు, వాడిని తప్పించు, లేకపోతే ఈడు ఇట్లా చేశాడు, ఈడు రేపు చేశాడు, ఈయన తప్పించు అనేది ఆ రోజుల్లో రాజకీయ నాయకులలో కూడా లేదండి. నేను ఈరోజు ఉంది అని లేదని, నేను ఆ టైంలో ఉందని ఈ టైంలో ఉందని చెప్పట్లేదు. ఏదేమైనా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో
100కి 100 అటు సమాజంలో మరి గౌరవప్రదంగా బతికే వాళ్ళు కూడా పార్టీలు ఏదో పార్టీలను లేకపోతే కులాలను మతాలను ఒక వంక పెట్టేసేసి వాళ్ళని ఇరికిస్తా ఉన్నారండి. ఇది సత్యం అండి. మీరు లైన్ లో ఉండండి. ఎస్ రామకృష్ణ గారు, సో ఎస్ రత్నం గారు మాట్లాడుతున్నారు. అంటే నాగబాబు గారు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చారు, థ్యాంక్స్ చెప్తున్నారు ఆయనకి. పెద్దగా ఎక్కడ కూడా ఆయన ఏమీ వ్యతిరేకించట్లేరు. అంటే ఎవరు చేసినా ఎవరి హయాంలో నిజంగా తప్పు చేయకపోతే కేసులో పాలయ్యి ఎవరైనా ఇబ్బంది పడ్డా కూడా అది బాధాకరమైన మాట కూడా ఆయన కూడా చెప్తున్నారు రామకృష్ణ గారు. యేసురత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన చాలా పాజిటివ్ గా జనరల్ గా ఇలా ఉండకూడదు, ఇలా పోలీసులు ఉంటే సమాజానికి నష్టం జరుగుతుంది, యువకులకు నష్టం జరుగుతుంది, ఇంతకుముందు పోలీసులు ఇట్లా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు పోలీసులు కాస్తంత నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, ఏ ప్రభుత్వం అయినా కూడా అనవసరంగా కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఎక్కడ కూడా నాగబాబు గారు ఏదైతే 2019 నుంచి 2024 మధ్య 1,00,000 కేసులు పెట్టారు అనేటటువంటి దానికి వ్యతిరేకంగా యేసురత్నం గారు మాట్లాడాల. అవును, అంటే దాని అర్థం ఆ రోజున పెట్టినటువంటి కేసులు చాలా సమాజ వ్యతిరేకమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటివి అనేటటువంటి భావన ధ్వనించేటట్టుగా యేసురత్నం గారు మాట్లాడారని చెప్పని నేను అనుకుంటున్నా. ఎందుకు అని చెప్పానంటే స్వయంగా హోంమంత్రే పులివెందుల్లో ఒక కేసు ఉంటే మాట్లాడటానికి పోతే ఆవిడ మీదే SC/ST కేసు పెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. ఆవిడ ఎస్సీ, అక్కడ రేప్ కేసు ఏదో ఉంటే మాట్లాడటానికి అని చెప్పని పోతే ఆవిడ మీద SC కేసు పెట్టారని చెప్పని ఇవాళ ఆవిడ మాట్లాడింది యేసురత్నం గారు కూడా విన్నారనుకుంటున్నా. యేసురత్నం గారు విన్నారు కదా మీరు. ఇప్పటికీ నేను ఆ కేసు గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను అని కూడాను మరి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనటం జరిగింది. చాలా దాదాపుగా 3,000 మందికి పైగా ఇష్యూస్ జరిగాయని తమ దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు అనిత గారు. 3,000 కేసుల పైన మా దృష్టికి వచ్చినాయి, వాటి మీద మేము దృష్టి పెడుతున్నామని చెప్పారు. నేను మీ దృష్టికి ఈ సందర్భంగా మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మనకి శంకర్ విలాస్ దగ్గర గీతా కేఫ్ అని చెప్పని ఒకటి ఉంటుందండి. అక్కడ గీతా కేఫ్ ఓనరు రంగనాయకం అని చెప్పని ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ చాలా పాజిటివ్ వ్యక్తిత్వం గల వ్యక్తి. ఎవరి మీద కూడా న్యూట్రల్ వ్యక్తి అండి. ఆవిడే 60 సంవత్సరాల పైన ఉంటాయి ఆవిడకి. ఆవిడ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరో పెట్టినటువంటి పోస్టుని ఫార్వర్డ్ చేశారండి. మీకు అర్థమవుతుందా సార్? సోషల్ మీడియాలో, FBలో, ఫేస్బుక్ లో ఎవరో పెట్టినటువంటి పోస్టుని ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసినందుకు గాను ఆవిడ మీద కేసు పెట్టడమే కాకుండా ఆవిడ్ని విపరీతంగా హింసించారు. ఎంత మేరకు హింసించారంటే ఆవిడ్ని చివరికి ఆ హోటలు మూసేసుకొని హైదరాబాద్ పోయి భృతి కోసము చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నారండి ఇప్పుడు వాళ్ళు అక్కడ. ఇవన్నీ జరిగాయా? ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగాయనేది వాళ్ళు చెప్తున్నారు. ఏమండి మరి చెప్పా మరి నేను ఇందాక చెప్పాను మీకు 70 సంవత్సరాల స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద రేప్ కేసు పెడతారా? ఏమన్నా బుద్ధునోడు మెడకాయ మీద తలకాయ నోడు ఎవడన్నా పని చేస్తారండి? ఒకళ్ళ మీద ఏంటండి కేసు? అసలు డాక్టర్ సుధాకర్, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి డాక్టర్ సుధాకర్ ని ఎంత వేధించారండి. మాస్క్ అడిగిన దగ్గర నుంచి అతని మీద కేసుల మీద కేసులు ఎంత వరకు పోయిందంటే అతను వ్యవహారం చివరికి అతను పిచ్చోడైపోయి గుండెపేటను చచ్చిపోయాడండి. ఇటువంటి కేసులు ఎన్నో చెప్పడానికి వీల్లేదండి. ఇవన్నీ ఎట్లా సమర్థించుకుంటారు? ఇవన్నీ వాళ్ళ ఆధారాలతో సహా చెప్తున్నారు. ఎందుకని ఈ ప్రభుత్వానికి అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకని 11 సీట్లే మనకు వచ్చినాయి అని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా నేను. అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వారు చాలా బాగా, రామకృష్ణ గారు చాలా మేధావి, చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేసేసి చెప్తున్నారు. నేను ఒక్కటి ఉదాహరణ చెప్తానండి. ఒకటి ఉదాహరణ,
అంటే ఇప్పుడు చేసింది ప్రతి ఒక్కటి కూడా రాజకీయ పార్టీకి అంటగట్టడం అనేది నా నా ఇది కాదు. కానీ జనరల్గా జరిగే పొరపాట లేకపోతే అది అక్కడున్న ఆఫీసర్ యొక్క మరి బలిసి చేయటమా, బుద్ధి లేకుండా చేయటమా అనేది ఏదేమైనా కానీ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వారు చెప్పినవన్నీ కనుక కరెక్ట్ అయితే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు పోలీసులు. దీని మొట్టమొదట చూడాలంటే, ఎందుకంటే బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్స్ని ఫస్ట్ నిజంగా నేను ఉదయం నేను మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి, కానీ టైం లేక చెప్పలేదు. ఇది అకౌంటబిలిటీ కూడా ఉండాలండి. ఎవడైతే ఇప్పుడు తప్పుడు కేసు కట్టాడో, తప్పుడు కేసు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే పొలిటీషియన్ని, నేను చెప్తానండి, అరే నేను నీకు పోలీస్ స్టేషన్ ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పించింది నేను కదా, నేను చెప్పినట్టేనవా అని అంటే ఇప్పుడు నేను నా మాట వింటాడా? అక్కడ ఐపీసీ సిఆర్పిసి ప్రకారం చట్ట ప్రకారం కేసులు కడతాడా? చట్ట ప్రకారం కట్టలేదు, నా మాట వినేటట్టయితే అసలు ఆ చైర్లో అతను పనికిరాడని నేను చేస్తాను, నేను నిర్ముఖమాటంగా చెప్తాను. ఎప్పుడైతే దుర్మార్గంగా ఆ సీట్లో ఏ గవర్నమెంట్లోనైనా సరే. అయితే చిన్న ఉదాహరణ, పెద్దలు 2-3 ఉదాహరణలు చెప్పారు, దాంట్లో కూడా నేను కూడా నిజాలు ఏది ఉన్నప్పటికి కూడా ఇది ఏమైనా నాకు తెలియదు, నేను వినలేదు, నేను చూడలేదు, నేను కనలేదని అంత మూర్ఖంగా నేనేం మాట్లాడను. ఏది జరిగినా కానీ ఆ రోజు చెప్పాను, ఆ రోజు నేను కూడా చెప్పానండి. ఒకరోజు నేను మీడియాలోనే చెప్పాను, ఇదిగో దీనికి ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ పోలీస్ ఆఫీసర్స్ని, ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని సిమిలర్ పనిష్మెంట్ ఉండేటట్టు చూడాలా. వాళ్ళని ఈ నేరం చేసినోడు తప్పించుకొని తిరగటం, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా ఎవరైనా సరే ఈ నేరం చేసినోడు తప్పించుకొని తిరగటానికి వీల్లేదని నేను ఒకళ్ళని ఉద్దేశించి కూడా అన్నాను. నిజంగా అదిగినా ఇన్వెస్టిగేషన్లో తప్పు అని తేలితే ఉరి తీయాల్సిందే అని కూడా మీడియా పూర్వకంగా చెప్పానండి. అయితే పెద్దలు చెప్పిన దానికి నేను ఒక్కటి ఉదాహరణిస్తాను. కంక్లూడింగ్. ఇప్పుడు గాజవరపల్లిలో కృష్ణారెడ్డి గారు అని ఉన్నాడు. గాజవరపల్లి కృష్ణారెడ్డి అని పల్నాడులో ఉన్నారండి. వారు కృష్ణారెడ్డి గారి వయసు నాకు తెలిసేసేసి ఒక 80 years ఉంటాయండి. 80. ఆయన ఒక 18 మైనర్ లంబాడీ గర్లో లేకపోతే ట్రైబల్ గర్లో లేకపోతే ఎస్సీ గర్లో ఏదో ఒక మైనర్ గర్ల్ రేప్ చేశారనేది అభియోగం పెట్టేసేసి ఆయన్ని హింసించారండి. అది మనం ఆ రోజు ఉన్న పార్టీ తప్పందామా లేకపోతే ఐ థింక్ 14 to 19 అండి. 14 to 19లో గాజవరపల్లి కృష్ణారెడ్డి గారు అని నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నేను ఒకరోజు హౌస్లో ఉన్నప్పుడు ఇది వచ్చిందనమాట. ఈ విధంగా వస్తే ఏమన్నారు, ఆయన అప్పుడున్న వినుకొండ ఎమ్మెల్యే గారు, ఆయన 80 years, ఆయన కాలు ఎత్తాలేడు, దించాలేడు, గోచి పెట్టుకోవటం కూడా చేత కాదు, ఆయన మీద రేపు కేసు కట్టారని 19 తర్వాత డిస్కషన్ వచ్చింది. అందుకని నాకు అదొక్కటి గుర్తుంది. నేను అనేది ఏంటంటే అండి, సమాజంలో ఇలా నేను ఒకటేనండి, రాజకీయ నాయకులను లేకపోతే పార్టీలను లేకపోతే ఇంకొకరిను తప్పు పట్టేదానికంటే పోలీస్ ఆఫీసర్స్ టాప్ టు బాటం డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఒకటే. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డీజీ అయినంతే, కానిస్టేబుల్ అయినంతే, అందరికి పోలీస్ పవర్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఇక్కడ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే ఈ నేరాలు జరిగే అవకాశం లేదు. ఏదేమైనప్పటికి కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాల్సిందే. అమాయకులకు మాత్రం ఏదో ఒక రూపాన వాళ్ళకి రిలీఫ్ జరగాల్సిందే. ఆ రిలీఫ్ అనేది నేను కోరుకునేది అంటే ఆ రిలీఫ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏ కేసు పెట్టాము 6 years, నువ్వు ఈ కోర్టులో తెలుసుకో ఆ కోర్టులో తెలుసుకో, వాడి జీవితం అంతా అయిపోద్ది. అట్లా కాకుండా ఒక ప్రత్యేక, ఇప్పుడు ఈ రోజు చట్టసభలో డిస్కస్ చేశాము, ఒక డెసిషన్ తీసేసుకోండి. ఇంత ఎందుకు స్పెషల్ నేను ఒక చిన్న సజెషన్ కూడా ఇస్తున్నాను సార్ ఇందులో. సార్ రామకృష్ణ గారు కూడా వింటే బాగుంటుంది సార్. నేను ఒకటే కోరుకున్నాను సార్, prior to 19 జరిగినా, ఆఫ్టర్ 19 జరిగినా, ఆఫ్టర్ 24 జరిగినా కానీ బాధితులందరూ కూడా లిస్ట్ అవుట్ చేసేసి దీనికి ఒక స్పెషల్ కోర్టు లాగా వేసేసేసి
3 నెలల్లో, నెల 2 నెలలు 3 నెలలు, మ్యాక్సిమం 3 నెలల్లో నిజంగా ఇతను కల్ప్రిట్టా తప్పు చేశాడా లేదా, ఇతను గిల్టీగా ఇదవుతుందా లేదా, ఇతను శిక్షార్హుడా లేదా అనేది ఫెయిల్ చేస్తే, ఎందుకంటే అమాయకులంతా బయటపడతారండి. వాళ్ళ ఇతర దేశాలు పోయేవాళ్ళు, ఉద్యోగాలకు పోయేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ సమాజంలో పిల్లనివ్వాలంటే కూడా క్రిమినల్ కేసు ఉందంటే ఎవరండి, అన్ని కూడా చూసి వచ్చాము. మంచి సూచన చేశారు రామకృష్ణ గారు. కంక్లూడింగ్ వన్ వర్డ్ ప్లీజ్, సమయం ఎక్కువ లేదు. ఏం లేదు మీకు రాజేష్ గారు, మీకు తెలియనటువంటిది కాదు. ఇప్పుడు రఘురామకృష్ణ గారి కేసు విషయంలో కానీ, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటంలో కానీ, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయటంలో కానీ, లేదా మా ధూళిపాల నరేంద్ర గారిని కోర్టులో పెట్టడం కానీ పోలీసులు చేసిన పని కాదండి. అది ఎవరు చేసిన పని? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం లేకపోతే పోలీసులు చేయరు. అట్లాగే జత్మలాని కేసు ఉందండి. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ ఆంజనేయ గారు లేకపోతే విషయాలు వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కున్నారని అంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెడితే చివరికి పోలీసులు మీరు తప్పుపడుతున్నారు. యేసురత్న గారు, నేను అట్లా ఒప్పుకోను. ఎందుకనంటే పై వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సలాముకు గులాము కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారండి పోలీసులు. అదేంటంటే నేను ఒక మాట చెడ్డ మాట అంటాను రామకృష్ణ గారు, సారీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి గారి డీజీపీ ఎస్పీలు వినాలి కదా. అందుకని నేనేమంటానంటే, ఇవాళ ముఖ్యమంత్రే సరిగ్గా లేకపోతే రాజే దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇంకా ఫాలోవర్స్ ఎలా ఉంటారండి? అందుకని మీ యొక్క మీరు ఏదైతే ఏం జరిగినా కూడా 2-3 months లో మొత్తం క్లియర్ కావాలి. అక్రమ కేసులు ఏంటి, నిజంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారని దానిపైన కూడా తేల్చాల్సిన అవసరం ఉందనేది కూడా వారు కూడా చెప్తారు. మీరు ఇచ్చినటువంటి సజెషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. రైట్ ఓకే ఫైన్. పోలీసులు మీరు నేరస్తులు అని చెప్పినట్టున్నారు. పోలీసులు కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను లాస్ట్ వర్డ్ కూడా అదే. ముఖ్యమంత్రి సార్ నేను చెప్పేది సార్, రామకృష్ణ గారు అని చెప్తున్నారు వినండి. ఒక్కసారి నేను చాలా చెడ్డ మాట వాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు పెంట తినమంటే సిఐ తింటాడండి? ముఖ్యమంత్రి గారు పెంట తినమంటే సిఐ తింటాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వం మారలా, ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట కూడా వినండి. నేను చాలా చెడ్డ మాట అంటున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ లేదు మేము సార్ ఇప్పుడు వ్యవస్థలో ఎప్పటికప్పుడు రాజకీయాల్లో విలువలు ఏ విధంగా అయితే పోతున్నాయో, దొంగసాటి సంతకాలు పెట్టడం తప్పు కాదండి. చెప్పండి. రాజకీయ నాయకుల్లో గతంకి ఇప్పటికీ పోలీసు ఏ విధంగా అయితే విలువలు పడిపోయినాయో, ఈ రోజున పోలీసులో కూడా అదే విలువలు పడిపోయింది. అన్నానికి లాడపోయినా పర్లేదు, ప్రాణాలకు తెగించేసేసి పోరాడారు పోలీసుల్ని. మీరు చెప్పినట్టుగా వాడిని అట్లా ఇరికిచ్చు ఇట్లా ఇరికిచ్చు అంటే ఇరికిచ్చేది కరెక్ట్ కాదు. నిజంగా తప్పు జరిగితేనే కంప్లైంట్ తీసుకోవాలి, కేసులో నమోదు చేయాలనేదే యేసురత్నంగా చెప్తున్నారు. ఎనివే ఒక 3 months లో, నిజంగా 3-4 months లో మొత్తం ఒక సార్ట్అవుట్ చేసి నిజంగా ఎవరు బాధితులుగా ఉన్నారు, ఎవరు అన్యాయంగా ఇవాళ జైళ్ళల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళని నిజంగా అంతా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి అటువంటి వాళ్ళకి రిలీఫ్ కల్పించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ యేసురత్నం గారు. రైట్, సో టాపిక్ 1 చూసాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిగ్ 7లో మిగతా టాపిక్స్ చూద్దాం.